హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూపించా కదా మొన్న ఈ శారీస్ అన్నీ కూడా పెళ్లి శారీస్ అండి. ఒక్కొక్కటి అవుతున్నాయి, అయిన వరకు మీకు చూపిస్తా. ఈ శారీ కూడా, ఈ శారీ చూసారా ఎంత బాగుందో, మంచి వైన్ కలర్కి పికాక్ బ్లూ బార్డర్ వచ్చేసింది. అండ్ ఈ శారీకి మనం హ్యాండ్కి ఆల్ ఓవర్ అండి, ఫుల్ ఆల్ ఓవర్. కింద మనకి వచ్చేటప్పటికి కట్ వర్క్ వస్తుంది. ఇదంతా కూడా జర్దోజీ అండ్ కార్దానా వర్క్. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి 2 ఇంచ్ షోల్డర్ వచ్చేస్తుంది మనకి వర్క్. ఇది మనకి హెవీగానే ఉంటుందండి వేసుకున్నాక. అండ్ హ్యాండ్స్కి ఇంకా ఇక్కడ బీడ్స్ వర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తా. అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి మనకి డబల్ లీఫ్ నెక్ వస్తుంది. అండ్ టాజిల్స్ చూసారా, టాజిల్స్ కూడా మగ్గం వర్కే అండి. అన్నీ ఒక్కొక్కటి అవుతున్నాయి. ఇప్పుడైతే ఫుల్ బిజీగా ఉందండి, మ్యారేజ్ సీజన్ అవ్వడం. మనకి కలకత్తా వర్కర్స్కి వీళ్ళకి ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ 26th అండ్ 29th. ఈ శారీకి సారా రెడ్ అండ్ గ్రీన్ బార్డర్, రెడ్ శారీకి గ్రీన్ బార్డర్. అండ్ ఈ టాజిల్స్ కూడా మల్టీ కలర్స్ ఎలా బాగున్నాయి కదా. అండ్ దీనికి ఎల్లో రాసిల్కి తీసుకొని ఇలా వర్క్ చేసాం. బ్యాక్లో చూసారా చిన్న షేప్ ఇచ్చేసేసి హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్. ఇదంతా కూడా కార్దానా వర్క్ అండి, జర్దోజీ కార్దానా అండ్ థ్రెడ్ వర్క్, నాట్ వర్క్ ఉంటుంది. అండ్ నెక్ చూసారా, ఇది డబల్ లీఫ్ నెక్. ఇవన్నీ పెళ్లి శారీస్ అన్నీ కూడా ప్యాడెడ్ ఇచ్చేసాం. అండ్ టాజల్స్, అండ్ ఇది చూసారా మోస్ట్ ట్రెండింగ్ కలర్ కదా. యాక్చువల్గా ఈ శారీ మన దగ్గరదే అండి, ఆఫ్లైన్లో తీసుకున్నారు కస్టమర్. ఇది మన దగ్గర రస్ట్ కలర్కి కాఫీ కలర్ బార్డర్. దీనికి శారీలో ఉన్న బ్లౌజే యూజ్ చేసాం. యాక్చువల్గా ఫ్యాబ్రిక్ బాగుంది, అందువల్ల మనం రా సిల్క్ కానీ పట్టుకు కానీ వెళ్ళలేదు. శారీలో ఉన్నది తీసుకొని, శారీలో అక్కడక్కడ లైట్ గోల్డ్, అది గ్రీన్ అండ్ రస్ట్ కలర్ ఏదైతే ఉందో అదే యూజ్ చేస్తూ ఉన్న బార్డర్ని మనం ఇలా హైలైట్ చేసాం. చూసారా డీటెయిలింగ్ ఎంత బాగుందో. కంప్లీట్గా మనకి ఈ బార్డర్ని యూజ్ చేస్తూ బార్డర్లో ఉన్న డిజైన్ని మనం హైలైట్ చేసాం మగ్గం వర్క్తో. చాలా బాగా టర్న్ అవుట్ అయిందండి ఇదైతే. అండ్ చిన్న కట్ వర్క్, ఫ్రంట్ నెక్ కూడా మొత్తం చిన్న స్కాలప్ జిగ్జాగ్లో వస్తుంది ఆ కట్ వర్క్ కూడా. అండ్ ఇది ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, కంప్లీట్ అవ్వలేదు. ఇది శారీ అండి, బాగుంది కదా. ఈ శారీకి వచ్చేటప్పటికి రా సిల్క్ పింక్ తీసుకొని బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే తీసుకున్నాం. ఇంకా ఇది వర్క్ అవ్వలేదు కంప్లీట్గా. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్లో ఇలా వస్తుంది మనకి. హ్యాండ్స్ ఫుల్ ఆల్ ఓవర్ అనమాట. ఇప్పుడు 11:30 అవుతుంది టైము. ఇప్పటి వరకు వర్క్ చేసి వెళ్ళిపోయారు వర్కర్స్. అండ్ కొంచెం బ్యాలెన్స్ ఉంది, రేపు మార్నింగ్ చేద్దామని వెళ్ళిపోయారు. దీనికి ఇంకా బీడ్స్ వర్క్ అవి ఉంటాయండి బ్యాలెన్స్, అవి అయిపోయాక ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది. మగ్గం వర్క్లకి ఏ మాత్రం తగ్గకుండా అండి ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా ఫుల్గా నడుస్తున్నాయి. అండ్ ఇది మనకి మంగళగిరి శారీ ఐడియా ఉంది కదా అందరికీ. మంగళగిరి శారీకి సిల్వర్ బార్డర్ వస్తుంది కదా, శారీని ఇట్లా మనకి టాప్ లాగా కన్వర్ట్ చేసాం. అండ్ యోగ్ పార్ట్లో చూసారా, ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్. ఇది ఒక్కసారి చూడండి, మనకు ఒక రెడీమేడ్ టాప్ లుక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఈ యోగ్ పార్ట్లో ఉన్న వర్క్ అంతా కూడా ఎంబ్రాయిడరీ అండ్ వీ కట్ ఇచ్చేసాం. ఎంత సింపుల్గా ఉంది కదా. ఎంబ్రాయిడరీని కూడా మనం చిన్న చిన్న ప్యాటర్న్స్ ఇలా చేసుకోవచ్చు. అండ్ బ్లౌజెస్కి వచ్చేటప్పటికి ఇది శారీ, ఈ శారీకి మనకి ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా సైడ్ బంచ్ ఇచ్చేసి మొత్తం జిగ్జాగ్ కట్ వర్క్ ఇచ్చేసాం. అండ్ ఫ్రంట్లో కూడా చిన్న బంచ్. స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ తీసుకున్నారు కస్టమర్. ఇలా ఒక బంచ్ ఇచ్చేసి ఇదంతా కూడా జిగ్జాగ్ కట్ వర్క్. ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే అసలు నెంబర్ ఆఫ్ శారీస్ నడుస్తున్నాయండి. ఎంతమంది అడుగుతున్నారు, బడ్జెట్లో అయిపోతుంది, చూడటానికి యూనిక్గా నీట్గా ఉంటున్నాయి. అండ్ ఈ శారీ వచ్చేసి పికాక్ బ్లూ. ఈ శారీ మొత్తంలో మనకి పికాక్స్ ఇలా బంచెస్ కింద వచ్చాయి. మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్లౌజ్ వచ్చేసింది.
దానికి మనం ఒక పికాక్, శారీలో ఉన్న పికాక్ని సెలెక్ట్ చేసుకొని అదే థీమ్ తీసుకున్నాం. ఇలా హ్యాండ్లో ఇచ్చేసుకొని కింద స్కాలప్ ఇచ్చేసాం అండ్ బ్యాక్లో వన్ సైడ్ ఇచ్చేసాం. ఫ్రంట్ అంతా బుటీస్ వచ్చేసి స్కాలప్ రన్నింగ్ అయిపోయింది. ఇలా మనకి శారీని హైలైట్ చేసేస్తుందండి, మళ్ళీ బడ్జెట్లో అయిపోతుంది. అండ్ ఇదైతే నా ఫేవరెట్ అనమాట. అంటే పెయింటింగ్ ఎంత బాగుంది కదా, బ్రష్ పెయింట్, తంజావూరు పెయింట్ అంటాం కదా. ఈ శారీలో ఉన్న బార్డర్లో ఉన్న కలర్ బ్లౌజ్ తీసుకొని శారీలో ఇలా పికాక్స్ వచ్చాయి, సేమ్ ఇదే కలర్తో పికాక్స్ ఉన్నాయండి. అదే కలర్ మనం బ్రష్ పెయింటింగ్ వేసి దాన్ని మొత్తం మగ్గం డీటెయిలింగ్ చేయించాం. ఇదంతా కూడా జిగ్జాగ్ కట్ వర్క్ అవుట్లైన్ ఇచ్చేసుకొని మగ్గంలోనే, అండ్ ఫ్రంట్లో కూడా అంతే మగ్గం అవుట్లైన్ ఇచ్చేసి, ఇక్కడ హ్యాండ్లో చూసారా షార్ట్ హ్యాండ్. ఇది కూడా ఏమి దీనికి ఇంకా డిస్టర్బెన్స్ ఏం లేదు, ఓన్లీ ఇది ఒకటే హైలైట్ అవ్వాలి మనకి పికాక్. మిగతా అంతా కూడా సింపుల్గా వదిలేసి ఇదంతా కట్ వర్క్ ఇచ్చేసుకున్నాం. ఇది కూడా మగ్గం డీటెయిలింగ్ అండి మొత్తం. అండ్ బ్యాక్ ఓపెన్ అండ్ ఈ జిప్తో కూడా మనకి బ్లౌజ్ హైలైట్ అయిపోతుంది. ఎంత బాగుంది కదా. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కోసం, అప్కమింగ్ వీడియోస్ కోసం కూడా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.